హలో ఆల్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు మనం ఈ పర్టికులర్ వీడియోలోని మనకి ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన సొసైటీ టాపిక్ మీద కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి చూస్తామన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి గ్రూప్ 2లోని సొసైటీ అనేది కొత్త పార్ట్ కింద యాడ్ చేశారు. సో అందుకోసం అని చెప్పేసి మీకు అందరికీ కూడా బెనిఫిట్ అవ్వాలి అని చెప్పేసి డైలీ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సొసైటీలో మనకి చాలా కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. ఇఫ్ అట్ ఆల్ మీరు అంటే సిలబస్ కానీ అబ్జర్వ్ చేసుంటే, సో దాంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటిల్లోని డైలీ ఒక్కొక్క చిన్న కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అలా కాకుండా మీరు ఒకవేళ టోటల్గా నేర్చుకోవడానికి అని చెప్పేసి అనుకోవాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా మన క్లాసెస్లోనే జాయిన్ అవ్వచ్చు. అండ్ సొసైటీ టాపిక్ వచ్చేసరికి నేనే కవర్ చేస్తాను మీకు క్లాస్లోని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు కాన్సెప్ట్స్ అనేవి చూసే ముందు మన LTX క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపరేషన్కి ఆన్లైన్లో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సివిల్స్ ఫ్యాకల్టీ చేత బోధన చేయబడిన లైవ్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ నేను కూడా సివిల్స్ ఫ్యాకల్టీ ఇక్కడ. సో మీకు సొసైటీ అనేది ఈవెన్ UPSC లెవెల్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఆ డెప్త్లో కానీ మీకు కవర్ చేసినట్లయితే ఏ క్వశ్చన్ ఎలా అడిగినా సరే 30 మార్క్స్కి 30 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ మాక్సిమం మనం 26+ పెట్టే స్కోప్ అనేది మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో మీకు క్లాసెస్తో పాటు వెంటనే MCQs అవి డిస్కషన్, క్విజెస్ అవి కండక్ట్ చేయడం, అవి కూడా చేయడం వల్ల మీకు ఏంటి అంటే క్లాసెస్ అయిపోయి వెంటనే మీకు రివిజన్ అనేది కూడా జరిగిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ LTX క్లాసెస్. అయితే ఇప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ని మీరు జస్ట్ 5,000 పర్ మంత్ పే చేస్తూ కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ దట్ ఈ కోర్స్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుంది. అయితే తెలుగు మీడియంలో ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే 15,000 రూపాయలు, ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు 15,000 రూపాయలు. సో మీరు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లోని, సో ఎవరైనా తెలుగు మీడియంలో రాసే వాళ్ళు ఉంటే మీకు కూడా ఈ ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేస్తున్నారనమాట. సో అందుకే మీకు ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ మీకు ఇంకైనా ఒకవేళ ఎలా ఉంటాయి ఏంటి అని మన క్లాసెస్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వెబ్సైట్కి కూడా లాగిన్ అవ్వచ్చు. అలానే యూట్యూబ్లో కూడా మన సురేష్ సార్ LTX క్లాసెస్ ఛానల్ ఉంది. సో దాంట్లో కూడా చూడండి, మన డిఫరెంట్ వీడియోస్ అనేవి ఉంటాయి. గ్రూప్ 2 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉంటాయి, అలానే హిస్టరీ వీడియోస్ ఉంటాయి, అండ్ ఎకనామిక్స్ సురేష్ సార్ చెప్పిన వీడియోస్ అనేవి ఉంటాయి. సో మీకు ఏ వీడియోస్ ఎలా కావాలి అనుకున్నా సరే అవి దొరుకుతూ ఉంటాయి మ్యాక్సిమం. దాన్ని బట్టి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఈరోజు కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోదాం. ఈరోజు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసరికి యూనిటీ ఇన్ డైవర్సిటీ. అయితే ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీలోని మనకి డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎందుకు ఇండియా మాత్రమేనా యూనిటీ ఇన్ డైవర్సిటీకి ఎగ్జాంపుల్ ఏంటి? వరల్డ్లోని ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి, వాటికి ఎగ్జాంపుల్ అంటే వాటిలోని ఒక్కొక్క కంట్రీలోని ఒక్కొక్క కైండ్ ఆఫ్ మోడల్ ఉంటుంది. ఇప్పుడు అమెరికా తీసుకోండి, అది కూడా ఒక కైండ్ ఆఫ్. కెనడా తీసుకోండి, దాంట్లో ఒక కైండ్ ఆఫ్ యూనిటీ ఇన్ డివర్సిటీ. సో అలానే వరల్డ్లోని చాలా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. అవి ఏంటవి? డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి. సో ఈరోజు ఈ పర్టికులర్ క్లాస్లోని మన యూనిటీ ఇన్ డివర్సిటీలోని టోటల్ వరల్డ్ లెవెల్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అండ్ కమింగ్ టు ఇండియా తాలూకా మోడల్ ఏంటి అనేది డిస్కస్ చేస్తామన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ యూనిటీ ఇన్ డివర్సిటీ అంటే ఏంటో డీల్ చేద్దాం. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రేజ్ అనేది అంటే ఈ వర్డ్ అనేది, ఈ ఫ్రేజ్ అనేది ఫస్ట్ కాయిన్ చేసింది, టర్మ్ చేసింది ఎవరు అంటే మన జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకే, జవహర్లాల్ నెహ్రూ గారు. అండ్ తర్వాత ఇతను ఏంటి అయితే ఎక్కడ మెన్షన్ చేశారు, ఇవి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు సొసైటీలోని ఏ విధంగా ఎలా క్వశ్చన్స్ అడుగుతారో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో డిస్కవరీ ఆఫ్ ఇండియా, అతని బుక్ అయిన డిస్కవరీ ఆఫ్ ఇండియాలోని ఇతను ఇండియాని యూనిటీ ఇన్ డివర్సిటీ ల్యాండ్ కింద ఫ్రేజ్ చేయడం అనేది జరిగింది. సో అక్కడ మనం ఏంటి అంటే ఇండియా అనేది యూనిటీ ఇన్ డివర్సిటీ మోడల్ కింద మనం రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే యూనిటీ ఇన్ డివర్సిటీ దీంట్లోని మీకు 2 పదాలు ఉన్నాయి. ఒకటి ఏంటి? యూనిటీ, ఇంకొకటి ఏంటి? డైవర్సిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవర్సిటీ అంటే ఏంటి? అయితే డైవర్సిటీ అంటే వేరు రకాలు అని తెలుగులో అర్థం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని తీసుకోండి, ఇండియాలోని డిఫరెంట్ రిలీజియన్స్ అనేవి ఉన్నాయి,
ఓకే. సో, మనకి బిఫోర్ ముస్లిం ఎంపైర్ వరకు కూడా ముస్లిమ్స్ వాళ్ళు స్టార్ట్ అవ్వక ముందు వరకు బుద్ధిజం, జైనిజం అండ్ అలానే హిందూస్ అనేవాళ్ళు ఉండేవారు. ఆ తర్వాత ముస్లిమ్స్ అనేవాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఇండియాలోని ముస్లిం రిలిజియన్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ అనేది కూడా స్టార్ట్ అయింది. సో, ఈరోజు ఇండియాలోని ఈ పార్సీస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ రిలిజియన్స్ ఉన్నాయి. అండ్ తర్వాత అలానే లాంగ్వేజెస్ కూడా లిటరల్లీ మనకి ఇండియాలోని ఏంటి మనకి స్కెడ్యూల్ 8లో మెన్షన్ చేసినవి ఎన్ని జస్ట్ 22 లాంగ్వేజెస్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. అవి రికగ్నైజ్డ్ కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ అంటారు. బట్ అలా కాకుండా జనరల్గా ఇండియాలోని మాట్లాడుతున్న లాంగ్వేజెస్ అనేవి ఆల్మోస్ట్ 3000+ లాంగ్వేజెస్ ఉన్నాయి. అంతెందుకు మన సౌత్లోని తీసుకోండి, తెలుగులో తమిళనాడులో ఒక లాంగ్వేజ్, కర్ణాటకలో ఒక లాంగ్వేజ్, కేరళలో ఒక లాంగ్వేజ్, మహారాష్ట్రలోని, గోవాలోని అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లోని డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అండ్ దట్ టు ట్రైబ్స్ కూడా ఉన్నారు మన ఇండియాలోని. ట్రైబ్స్కి కూడాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోండ్స్ కానీ, బోడోస్ కానీ, అలానే మైథిలీస్ కానీ, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైలెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో లాంగ్వేజెస్ అనేది ఇంత డైవర్సిటీ ఉంది. అంతెందుకు ఈవెన్ ల్యాండ్ కూడా డైవర్సిటీ. ల్యాండ్లో డైవర్సిటీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్త్లోకి వెళ్తే అన్లిమిటెడ్ హిమాలయాస్ అనేవి ఉన్నాయి విత్ స్నో కవర్డ్ అండ్ ఆల్. అండ్ నార్త్ ఈస్ట్లోకి వచ్చేసరికి ఫారెస్ట్ అండ్ ఆల్, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్. అలానే సెంట్రల్ ఇండియాలోకి వచ్చేసరికి మనకి ప్లాట్యూస్ అంటే చోటానగర్ ప్లాట్యూ అని అలాగే సెంట్రల్ రీజన్లోని, అలానే సీ ఓషన్ వైడ్ పసిఫిక్ అంటే మనకి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ కానీ, ఇటు సైడ్ అట్లాంటిక్ ఓషన్ కానీ ఇలా కవర్ చేస్తూ అటు వాటర్ బాడీస్ నుండి హిమాలయాస్ వరకు కూడా డెజర్ట్స్ రాజస్థాన్లోని ఇలా అన్ని టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ అనేవి కూడా మన ఇండియాలోని బేసికలీ ఉన్నాయన్నమాట. సో లాంగ్వేజ్ కానీ ఈవెన్ రేసెస్ కూడాను. రేస్ అంటే ఏంటి? బేసికలీ ఎథనిసిటీ అనమాట. ప్రోటో ఆస్ట్రోలాయిడ్స్ అని, నీగ్రటాయిడ్స్ అని చెప్పేసి అలాగ డిఫరెంట్ డిఫరెంట్ రేసెస్ గ్రూప్స్ అనేవి కూడా ఉన్నాయి. డోంట్ వరీ, ఒక పర్టికులర్ వీడియోలోని నేను ఈవెన్ రేషియల్ క్లాసిఫికేషన్ మీద కూడా ఒక వీడియో చేస్తాను, డోంట్ వరీ. సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ డైవర్సిటీ అనేది ఇండియాలోనే ఉంది. బట్ స్టిల్ వి ఆల్ గెట్ కనెక్టెడ్. ఓకే, దట్ ఈజ్ వాట్ యూనిటీ అంటే ఏంటి? మొత్తానికి ఇన్ని స్టేట్స్ ఉన్నా, ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నా, ఇన్ని రిలీజియన్స్ ఉన్నా సరే మనందరం కూడా ఒక్కటే అనే కాన్సెప్టే మనం ఫాలో అవుతున్నాం. దట్ ఈజ్ వాట్ అవర్ ఇండియా. మొత్తానికి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఇండియన్ అనమాట. నా రిలీజియన్ ఏదైనా అవనియండి, నా లాంగ్వేజ్ ఏదైనా అవనియండి, నా కాస్ట్ ఏదైనా అవనియండి, ఈవెన్ రేస్ ఏంటి, కాస్ట్ గ్రూప్, కమ్యూనిటీస్, ఇలాగ ఇంత డైవర్సిటీ అనేది ఉందా? ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ, లిటరలీ ఎ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ. అంత డైవర్సిటీలో కూడా వీ కుడ్ ఏబుల్ టు మెయింటైన్ అవర్ యూనిటీ. దట్ ఈజ్ వన్ మేజర్ రీజన్ ఈజ్ లైక్ అవర్ కాన్స్టిట్యూషన్. ఒకటి మెయిన్ అంటే ఇఫ్ అట్ ఆల్ మీకు ఇలా కూడా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, బేసికలీ ఏ కారణాల వల్ల ఇండియాలోని యూనిటీ ఇన్ డివర్సిటీ అనేది అంటే ఇంత డైవర్సిటీలో కూడా యూనిటీ మెయింటైన్ చేస్తున్నారు? ఒక రీజన్ వచ్చేసరికి మన స్ట్రాంగ్, చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్న మన కాన్స్టిట్యూషన్. అండ్ తర్వాత ఇంకొకటి స్పోర్ట్స్ కానీ, అండ్ తర్వాత ఈవెన్ మనకి ఏంటి, మనకి బేసికలీ మన ఇండియా తాలూకా ఇవల్యూషన్ స్ట్రక్చర్ అవనియండి. ఎందుకంటే స్టార్టింగ్ నుండి కూడా వీ కుడ్ ఏబుల్ టు మెయింటైన్ అనమాట. ఆరియన్స్ వచ్చినప్పుడు కానీ, ఆర్ అదర్వైజ్ ఈవెన్ బుద్ధిస్ట్ వచ్చినప్పుడు కానీ, జైన్స్ వచ్చినప్పుడు కానీ, నెవర్ ఎవర్ మనం ఏంటి అంటే మనది ల్యాండ్, మీరు రాకూడదు అనేది లేదు. సో బేసికలీ మన హిస్టారికల్ బ్లడ్లోనే ఉంది అదర్ రిలీజియన్స్ని ఆర్ అన్నిటినీ కూడా మనకి యాక్సెప్ట్ చేసేంత ఇది అనమాట. సో బేసికల్లీ ఈ రీజన్స్ వల్ల ఇండియాలోని ఇంత డైవర్సిటీలో కూడాను మనకి యూనిటీ అనేది ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. అయితే దీంట్లోని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ డిఫరెంట్ మోడల్స్ ఏంటో వి షల్ సీ ఇట్ నౌ. ఓకే, దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ చూసారా మేడం, ఇదేంటి మేడం మోడల్ అన్నారు, ఇక్కడ చూస్తే ఏవో వెజిటబుల్స్ బౌల్ పెట్టారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ సాలెడ్ బౌల్. ఓకే, మనం బయటికి వెళ్ళేటప్పుడు ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా సాలెడ్, టాస్డ్ సాలెడ్ అని, అలాగా సాలెడ్ బౌల్స్ అనేవి. సో ఒకవేళ ఇఫ్ అట్ ఆల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సాలెడ్ బౌల్ అంటే ఏంటి చూసారా, ఇక్కడ ఇన్ని వెజిటబుల్స్ అయినాయి చూడండి, లైక్ టొమాటోస్, ఆనియన్స్ అండ్ అలాగే కొరియండర్, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెట్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఇదంతా కూడా కలిపే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకో సింగిల్ బౌల్లోని ఇదంతా కూడా కలిపే ఉంది. బట్ ఎంత
మిక్స్ చేసినా సరే వీటన్నిటిని కూడా మీరు కలపగలరా? కలపలేం. ఈవెన్ దో ఎంత కలిపినా సరే అవి వాటికి సింపుల్గా వేరు చేసేయచ్చు అనమాట. అందుకే దీన్ని సాలెడ్ బౌల్ అంటారు. లిటరలీ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే యునైటెడ్ కింగ్డమ్. మేడం ఎందుకు యునైటెడ్ కింగ్డమ్? ఇఫ్ అట్ ఆల్ యూకేలో మీరు అబ్జర్వ్ చేస్తే దాంట్లో కూడా డైవర్సిటీ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ 4 కంట్రీస్ అనేవి, ఇంగ్లాండ్ కానీ, స్కాట్లాండ్ కానీ, వేల్స్ కానీ, నార్దర్న్ ఐర్లాండ్ కానీ, ఇలాగా 4 డిఫరెంట్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కలిపితేనే మనం యునైటెడ్ కింగ్డమ్ అని అంటున్నాం. కాకపోతే ఏంటి ఇవన్నీ కలిపే ఉన్నాయి. లైక్ యూకే అనేది ఒక బౌల్లా తీసుకుంటే ఇవన్నీ కూడా కలిపే ఉన్నాయి. కానీ వీటి లెంగ్త్ అయినా సరే మిక్స్ చేయగలరా? మనం మిక్స్ చేయలేము. దట్ ఈజ్ వాట్ సాలెడ్ బౌల్ మోడల్. అందుకే సాలెడ్ బౌల్కి యూకే మోడల్ కింద, అంటే యూకే ఎగ్జాంపుల్ కింద మనం చెప్తామన్నమాట. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఇఫ్ అట్ ఆల్ సాలెడ్ బౌల్ మోడల్కి కానీ లేకపోతే డిఫరెంట్ మోడల్స్ పేర్లు పెట్టి దేనికి ఎగ్జాంపుల్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ వాట్ యూకే. ఓకే, సో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఇఫ్ అట్ ఆల్ మీరు అబ్జర్వ్ చేస్తే మేడం అమెరికన్ అని చెప్పేసి పెట్టారు. ఎస్, దీనికి ఎగ్జాంపుల్ అమెరికా అనమాట. మీరు ఏదైతే గెస్ట్ చేస్తున్నారో అది అబ్సల్యూట్లీ కరెక్ట్. అయితే మోడల్ పేరు ఏంటి మేడం? మెల్టింగ్ పాట్ మోడల్. ఓకే, మెల్టింగ్ పాట్ మోడల్ అని అంటారు. మెల్టింగ్ పాట్ మోడల్ ఏంటి? ఇక్కడ చూసారా, అబ్జర్వ్ చేసారా, పాట్ అనేది ఉంది. అండ్ ఇక్కడ చూసారా చైనీస్, ఐరిష్, ఇటాలియన్, మెక్సికన్, రష్యన్ ఎట్సెట్రా ఇదందరూ కూడా ఈ మెల్టింగ్ పాట్ మోడల్ అంటే అర్థం ఏంటో తెలుసా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట్లోని మనం ఎన్ని వేస్తే అన్ని, అంటే మనం కూరగాయలు వేస్తాము, రసం వేస్తాము ఎట్సెట్రా, ఇవన్నీ కూడా వేస్తాం. డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అనేవి వేస్తాం. సో ఇక్కడ ఈ కింద హీట్ వల్ల ఏం జరుగుతుంది? టోటల్ ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. అర్థమైందా? ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. అందుకే దీనికి ఎగ్జాంపుల్ అమెరికా అంటాం. ఇఫ్ అట్ ఆల్ మీరు అమెరికాలో అబ్జర్వ్ చేస్తే రష్యన్ కానీ, చైనీస్ కానీ, ఏ కల్చర్ గ్రూప్స్ అయినా వెళ్ళనివ్వండి, మొత్తానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఫాలో అయ్యే కల్చర్ ఏంటి? అమెరికన్ కల్చర్. ఓకే, అందులో డైవర్సిటీ ఉన్న వాళ్ళు ఏంటి, టోటల్ మొత్తానికి అందరూ కలిపి ఇంకొక కొత్త మోడల్ కింద, ఇప్పుడు ఎలా అయితే ఈ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కూడా యాడ్ అయిన తర్వాత ఒక కొత్త డిఫరెంట్ టేస్ట్ అనేది ఇస్తుందో, అదేవిధంగా అమెరికాలో ఎన్ని కల్చర్స్ అవనియండి వాళ్ళన్నీ కాకుండాను ఒక వేరే అమెరికన్ కల్చర్ అనేది ఫాలో అవుతున్నారు. ఎందుకంటే మనకి నేటివ్ అమెరికన్స్ కంటే ఎక్కువ మైగ్రేటెడ్ పీపులే ఉంటారు. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మైగ్రేషన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చిన పీపుల్ ఉంటారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఫాలో అవుతున్న కల్చర్ ఏంటి? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఫాలో అవుతున్న కల్చర్ అమెరికన్ కల్చర్ అనమాట. కానీ అక్కడక్కడ మనం వీ షల్ సీ దట్ మన ఇండియన్స్ కానీ, రష్యన్స్ కానీ, చైనీస్ వాళ్ళు కానీ, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టోటల్లీ వాళ్ళందరూ కూడా ఏం కల్చర్ ఫాలో అవుతారు? మేజర్గా చూసుకుంటే అమెరికన్ కల్చరే ఫాలో అవుతారు. అందుకే దీన్ని అమెరికన్ పాట్ మోడల్ ఆర్ మెల్టింగ్ పాట్ మోడల్ అని అంటారు. లిటరలీ క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట మెల్టింగ్ పాట్ మోడల్కి అమెరికా అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దట్ ఈస్ అవర్ మొజాయిక్ మోడల్. మొజాయిక్ మోడల్ అంటే ఏంటి? సో దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఇండియా. ఇండియా అనేది క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. మేడం మొజాయిక్ మోడల్ ఏంటి అంటే, అన్లైక్ సాలెడ్ బౌల్లా కాకుండా, అటు మెల్టింగ్ పాట్ మోడల్లా కాకుండా, ఈ రెండు కలిపి మిక్స్ చేసివి ఒక మోడలే మొజాయిక్ మోడల్ అని చెప్పేసి అంటారు. మేడం ఎందుకు మొజాయిక్ మోడల్? ఎందుకంటే ఇండియాలోని ఇప్పుడు మీరు ఒకవేళ మనం స్టార్టింగ్లోనే యూనిటీ ఇన్ డివర్సిటీ మెన్షన్ చేసుకున్నాం. మన ఏంటి, డిఫరెంట్ రిలీజియస్ గ్రూప్స్ ఉన్నాయి, డిఫరెంట్ లాంగ్వేజ్ గ్రూప్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాస్ట్ గ్రూప్స్ ఉన్నాయి, అలానే డిఫరెంట్ మనకి రేస్ కమ్యూనిటీస్ అనేవి ఉన్నాయి. సో ఇంత కమ్యూనిటీస్, ఇంత డైవర్సిటీ ఉన్నా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరి కల్చర్ వాళ్ళు ఫాలో అవుతూ కూడా, ఓకే, ఎవరి కల్చరల్స్ వాళ్ళు ఫాలో అవుతూ కూడా మనం అదర్ కల్చర్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, ఓకే, బట్ నేను సడన్గా అంటే సడన్గా నేను మ్యారేజ్ చేసుకొని వేరే ప్రదేశానికి వచ్చేసాను. ఇప్పుడు వేరే ప్రదేశానికి వచ్చినంత మాత్రాన నేను కల్చర్ మార్చేస్తున్నానా, లేకపోతే నేను ఏదైనా మార్చేస్తున్నానా? ఇక్కడ కొన్ని కల్చర్స్ ఫాలో అవుతాను, నా కల్చర్స్ ఫాలో అవుతాను. అలాగ మిక్స్ అయిపోవడాన్ని, అలా మిక్స్ అయిపోయి మన కల్చరల్ ఐడెంటిటీస్ కూడా మనం ఉంచుకుంటూ అవతల కల్చరల్ ఐడెంటిటీస్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం, రికగ్నైజ్ చేయడాన్ని మొజాయిక్ మోడల్ అంటారు. ఇండియా ఈజ్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ మొజాయిక్ మోడల్ అనమాట.
కొంతమంది సమ్ సోషియాలజిస్ట్ ఆర్ సమ్ ఆంథ్రపాలజిస్ట్ టెల్ దట్ ఇండియా అండర్ మెల్టింగ్ పాట్ మోడల్ అనమాట. ఎందుకంటే అందరూ ఫాలో అయిపోయి టోటల్లీ ఫైనల్లీ ఇండియా అని చెప్పేసి అంటారని. బట్ ఇన్ స్పెసిఫిక్గా చూసుకుంటే ఇఫ్ అట్ ఆల్ మనది ఇండియాకి వచ్చేసరికి మొజాయిక్ మోడల్ అని చెప్పేసి అనొచ్చు. మొజాయిక్ మోడల్ అంటే అర్థం ఏంటి? ఈవెన్ దో అంత డైవర్సిటీ ఉన్నా సరే వాళ్ళు అంత డైవర్సిటీని వల్ల కల్చరల్ ఐడెంటిటీస్ని వాళ్ళు సస్టైన్ చేసుకుంటూ కూడా అదర్ కల్చరల్ ఐడెంటిటీస్ని యాక్సెప్ట్ చేసే ఒక డిఫరెంట్ మోడలే మొజాయిక్ మోడల్. అది క్లాసిక్ ఎగ్జాంపులే ఇండియా అనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఈ మోడల్స్ అంటే ఏంటి, యూనిటీ ఇన్ డివర్సిటీ అంటే ఏంటి, యూనిటీ ఇన్ డివర్సిటీ గురించి మనకి ఎక్కడ మెన్షన్ చేసింది, ఎవరు ఆ టర్మ్ అనేది కాయిన్ చేశారు, ఫ్రేజ్ చేశారు అనేది మీకు ఇప్పుడు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటాను. సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. ఇంకెవరికైనా మీకు ఏమైనా దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఇలానే మనకి సొసైటీలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. అలా రోజుకి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది మీకు తీసుకొని రావడానికి ప్రయత్నం అనేది చేస్తాను. ఓకేనా? సో మీకు అందుకే ఈ వీడియో కానీ ఒకవేళ నచ్చినట్లయితే జస్ట్ యూ ప్లీజ్ లైక్. అలానే ఇప్పుడు ఎలా అయితే మీరు సొసైటీ కాన్సెప్ట్ అనేది చూస్తున్నారో అలాగా సొసైటీ కానీ లేకపోతే ఎస్ఎన్టీ కానీ పాలిటీ కానీ అలాగా ఏదైనా సరే మీరు ఒకవేళ నేర్చుకోవాలి అనుకున్నా సరే మన అంటే సింగిల్ ఇండివిజువల్ మాడ్యూల్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఆ ఇండివిజువల్ మాడ్యూల్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. కేవలం 3000 రూపీస్ మాత్రమే. 3000 రూపీస్కే మీకు ఇండివిజువల్ మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీ కోసం జాయిన్ అవ్వాలనుకుంటే 3000 రూపీస్ పే చేసి సొసైటీలో జాయిన్ అవ్వచ్చు. అలానే ఇండియన్ పాలిటీ, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ, అలానే ఎకానమీ, అలానే హిస్టరీ, అలా మీకు ఏదైనా ఏపీపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్సీలో కానీ ఏ సింగిల్ మాడ్యూల్ కావాలన్నా సరే సింగిల్ మాడ్యూల్ కూడా 3000 రూపీస్కి మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ అనమాట ప్రెజెంట్ రన్ అవుతుంది. దీంట్లో డిఫరెంట్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకున్నా సరే త్వరగా 7893899553 అనే నెంబర్కి కాల్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇప్పుడు ఈ క్లాస్ అనేది విన్నాం కదా, సో దీని బేసిస్ నేను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. మీకు ఎంతవరకు అర్థమైందో అనేది మిమ్మల్ని మీరే చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మెల్టింగ్ పాట్ మోడల్ ఎగ్జాంపుల్, మెల్టింగ్ పాట్ మోడల్కి క్లాసిక్ ఎగ్జాంపుల్ కంట్రీ ఏంటి? యుఎస్, యూకే, ఇండియా, చైనా. ఓకేనా? సో కింద కామెంట్ బాక్స్లోని మీ ఆన్సర్ అనేది మెన్షన్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దాట్ ఏంటి అంటే నేను ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకోవడానికి రావడానికి మీ కామెంట్స్ అనేవి నాకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ we shall meet in the next video. Till then, take care, have a good day. If you really like the video, please do like, share and subscribe to LTX Classes channel. Have a good day, take care.